ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సార్, చాలా మంది ఈ మధ్య సంతానం లేని సమస్యతో విపరీతంగా బాధపడుతున్నారు. అవును. దీనికి ప్రధానంగా పిల్లలు ఎందుకు పుట్టట్లేదు, ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా అని ఎవరైనా ఆస్ట్రాలజర్ని అడిగితే ముఖ్యంగా నాగదోషం అని చెప్తూ ఉంటారు. నిజంగా నాగదోషం ఉంటేనే పిల్లలు పుట్టారా, లేకపోతే ఏదైనా జన్యుపరమైన సమస్యలే, లేకపోతే ఈ ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి ఆలస్య సంతానం కలుగుతుంది, అది కూడా ఒక కారణం అంటారు? ఏమంటారు అసలు? తప్పకుండా అండి. మనకు సంతానం కలగట్లేదు అని అనుకోవడానికి మూల కారణంలో ఈ యొక్క నాగదోషం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఇది 8 రకాలుగా ఉంటుందండి నాగదోషం. ఈ నాగదోషం అనేటువంటిది జన్మతహాగా పురుషులకి ఒక విధంగా, స్త్రీలకు ఒక విధంగా ఉంటుంది. పురుషులకు వచ్చేటప్పటికి 65 నుంచి 70% జన్మతహాగానే నాగదోషం ఆపాదిస్తుంది. కానీ స్త్రీలకి నాగదోషం అనేటువంటిది జన్మతహాగా 6 నుంచి 7% మాత్రమే ఉంటుందండి. తత్తిమ ఎంతకి కూడా వారు రజస్వల అయిన దగ్గర నుంచి కూడా దాదాపుగా 100కి 80-90% మంది వరకు అది ఆపాదిస్తుంది నాగదోషం అనేటువంటిది. అది 8 విధాలుగా ఉంటుంది. మనం ఇదే ఒక ప్రకరణ అని చెప్పుకోవడానికి కూడా వీల్లేదండి. వీళ్ళకి 8 మందికి కూడా 8 రకాల పేర్లు కూడా ఉన్నాయి. ఆ 8 రకాల పేర్లు 8 రకాలుగా మనిషి మీద బంధనం చేస్తూ ఉంటాయండి అవి. అది మనం తెలుసుకోవాలి. ప్రధానంగా ఏదో ఒక నాగదోషం ఉంది, నాగదోషానికి కర్తువు చేసేద్దామంటే సరిపోదు. ఆ నాగదోషంలో ఏ విధానంలో వాళ్ళకి ఆ నాగదోషం ఆపాదించింది అనేటువంటి విషయాన్ని కూడా మనం, జన్మతహాగా వచ్చింది ఆ స్త్రీకి లేదంటే పురుషుడికి ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. పుట్టల్ని పెకిలించేస్తూ ఉంటాం, దానివల్ల ఒకటి వస్తూ ఉంటుంది. అవును. 2 పాములు కలిసి ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం, అవును, చూడకూడదు, దానివల్ల ఒకటి వస్తుంది. తర్వాత ఈ స్త్రీ అంటే ఈ 2 పాములు జత కట్టిన తర్వాత వీళ్ళు చూసినప్పుడు దాన్ని ఎదిరించే ప్రయత్నంలో ఒక పాముని చంపేస్తారు. అవును. అప్పుడు స్త్రీ అంటే ఆడపాము పారిపోతుంది. ఆడపాము త్రాచుపాము పారిపోయినప్పుడు అది శపిస్తుంది. అదొకటి. ఈ రజోదోషం వచ్చినప్పుడు వాళ్ళు ఈ వాడే ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అవి కాకులు తీసుకెళ్ళి వాటి యొక్క పుట్ట మీద, వాటి యొక్క గూడు మీద పెట్టుకున్నప్పుడు ఆ గుడ్లు పగిలిపోయి భ్రూణహత్య, అదొక రకం. అదే పాము పుట్ల మీద పడ్డప్పుడు అందులో ఉండేటువంటి పాము పిల్లలు చనిపోతుంటాయి. ఇట్లా ఈ 8 రకాల దోషాలకి కూడా 8 రకాల విధానాలు ఆపాదించబడుంటాయి. అందులో ఏ కారణం చేత ఈ దోషం వచ్చి సంతానం కలగట్లేదు, కొంతమందికి గర్భస్రావం అయిపోతుంది, కొంతమందికి కాస్త జననమే అంగవైకల్యంగా జన్మించాలనేటువంటి వస్తూ ఉంటాయి. 9వ నెల వచ్చి కూడా 8వ నెల 9వ నెల వచ్చి కూడా గర్భస్రావం అవుతూ ఉంటాయి. అవునవును. కొంతమందికి 5వ నెల వచ్చేంతవరకు గర్భం వచ్చినట్టు కూడా తెలియదు వాళ్ళకి. ఓకే. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ప్రతిదానికి ఒక ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఉంటుంది. అది ఇవేమిటి అనేటువంటి విషయం తెలుసుకుంటే తప్పితే ఏమీ చేయలేం. మొన్న మనకు చిలుకూరులో కూడా చూసాం. అవును. గరుడ ముద్ద అని ఎంతమంది వచ్చారు కూడా అందరూ చూశారు. ఈ గరుత్మంతుడు, సర్పాలు ఈ 2 కూడా అక్క చెల్లెల పిల్లలు. ఓకే. వినతి, కద్రు అని చెప్పి అక్క చెల్లెల పిల్లలు. వాళ్ళు చేసుకునే చేష్టల వలన గ్రద్దకి, సర్పాలకి అన్నదమ్ములే మళ్ళీ అవి. ఓకే. అక్క చెల్లెలు పిల్లలు, జాతి వీరం వచ్చేసింది. ఇది కథ వింటామంటే చాలా ఎక్కువ చెప్పుకోవాలి. ఈ కారణం చేత గరుడ ముద్ద ఆ రోజు ఈ సర్పదోషం ఉన్న వాళ్ళందరికీ, నాగదోషం సంతానం కలగకపోతే గరుడ ముద్ద ఎత్తి పెట్టారు. ఇక్కడ ప్రధానంగా మనకు సర్పదోషం ఉన్నప్పుడు దానికి చేయవలసింది ఏమిటి అంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించాలి. ఓకే. సుబ్రహ్మణ్యేశ్వరుడు దేవసేనా నాయకుడు. ఓకే. ఆయన అనుమతి లభించిందా ఏ నవగ్రహాలు కాదు, ఏ సర్పాలు కాదు, ఏ దోషాలు ఏమీ చేయలేవు. ఆయన అనుగ్రహం కావాల్సిందే. అందుకని ఆయన్ని కుమారుడు, క్రౌంచధారుడు, స్కందుడు, సనత్ కుమారుడు అని అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఆయన ఒకనొక సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన ఏదో పనిలో ఉండగా ఈశ్వరుడు వెళ్తాడు. నాయన నీకేం కావాలి కోరుకో, వరం ఇస్తానంటే, నువ్వు నాకు వరం ఇచ్చేదంటే నేనే నీకు వరం ఇస్తా అంటాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. సనత్ కుమారుడు, ఇంతటి మహాజ్ఞానివి నువ్వు నాకు కొడుకుగా జన్మించమని అడుగుతాడు శివుడే. ఓకే. అంటే ఇక్కడ చెప్పేది ఎందుకు చెబుతున్నాం ఒకసారి అర్థం చేసుకోవాలి. నాకు నువ్వు కొడుకుగా జన్మించంటే ఆయన నీకే కొడుకుగా జన్మిస్తా అంటాడు. ఓకే. నీకే కొడుకుగా జన్మించడం ఏంటి? పార్వతీదేవి ఏం కావాలి? నువ్వు లోకమాత కావచ్చు, కానీ నేను గర్భవాసుని కాను, గర్భంలో ఉండి నేను యోని జనకుని కాను.
అని ఆయన కొన్ని ఏదో చెప్పుకుంటూ వస్తాడు. తర్వాత ఆవిడ రూపాంతరంలో ఒక నదిగా రూపాంతరం చెందింది పార్వతీదేవి ఒకనొక సమయంలో. ఆ నదిలో పడి నేను బయటికి వస్తా అని చెప్పి ఆయన వరమిస్తాడు. అంతటి మహాజ్ఞాని, ఆయన అనుగ్రహం కలగడమే యోగం. ఆయన అనుగ్రహం కలిగింది అంటే ఇక్కడ మనం గమనించాలి, పాములకి గర్దలకి వైరం ఉన్నప్పటికీ కూడా గరుత్మంతుడు కానీ వీరందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేనానాయకుడు కాబట్టి వాళ్ళ కింద ఉన్న వాళ్ళే. ఆయన ఏం చెప్తే వీళ్ళందరూ చేయవలసిందే. ఆయన అనుగ్రహం కావాలంటే ఆయనకి ఏదైతే ఇష్టమో అది మనం చేసి తీరవలసిందే. ఏంటంటే మనం దేనికే సంబంధించి అక్షయ తృతీయ ఖచ్చితంగా 15వ రోజు, అంటే మొన్న అక్షయ తృతీయ అయింది, అక్కడి నుంచి ఖచ్చితంగా 15వ రోజు నుంచి 26వ తారీఖు మనకు వైశాఖ బహుళ తదియ. ఆ రోజు నాడు 26వ తారీఖు ఆదివారం రోజు నాడు ఈ పుత్రకామేష్టి స్కందహోమం అనేటువంటిది మనం ఇలా ఎవరికైతే సంతానం అనేటువంటిది లేక మానసిక ఆవేదనలు అనుభవిస్తున్నారో వారందరికీ కూడా 40 నుంచి 120 రోజులలో ఆ ప్రసన్నత ప్రాప్తి కలగాలి, ఒక నాగ దోషాలతో పడేటువంటి ఇబ్బందులు అన్ని నిర్వీర్యం కావాలని చెప్పి సంకల్పం చేశాం. దానికి 6 వస్తువులు అండి కావాల్సింది. ఏవి? 6 వస్తువులు. 2 తమలపాకులు, 2 అగరబత్తులు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, బెల్లము కలిపి చిమ్మిరి. మనం ఉండలు చేస్తే ఒక 60 ఉండలు రావాలి. ఇకపోతే ఒక అరకిలో బెల్లం, 100 గ్రాములు లేదంటే 1/4 కిలో నెయ్యి, ఒక 100 గ్రాములు బియ్యం మనకు కావాల్సినవి. ఈ ఒక్క విధానంతో సంపాతాద్య ప్రకరణతో స్కంద హోమంతో ఆ ఒక్క ప్రసాదం తీసుకున్న వారందరికీ కూడా 40 నుంచి 120 రోజుల్లో ఆ ఒక్క ప్రాప్తి కలగాలి అనే ఒక ఉద్దేశ్యంతో సంకల్పం చేయడం జరిగింది. ఇంత కూడా మనం ఒక వీడియో చెప్పుకున్నాం. ఆ వీడియో నుంచి అట్లా మన సంకల్పం చేసుకొని స్వామివారి నమస్కారం చేసుకొని వస్తుంటేనే ఒక మిరాకిల్ కూడా జరిగిందని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క నాగదోషం అనేటువంటిది 8 విధాలుగా అనంతుడు, వాసుకి, తక్షకుడు, పద్ముడు, మహాపద్ముడు, కుశికుడు, ఇట్లా వీళ్ళ 8 మంది కూడా మహా ప్రమాదకరమైనటువంటి సర్పజాతులు. వాళ్ళు మనం ఏం అనక్కర్లా. రాజుగారు కొడుకుతో ఆడుకున్నా తప్పే, ఆడుకోకపోయినా తప్పే అంటారు చూసారండి. వాళ్ళు వంక చూసినా తప్పే, చూడకపోయినా తప్పే. ఆ దోషాలు ఇందాక కొన్ని విషయాలు చెప్పాయి, ఏ రకంగా దోషాలు మనకి ఆపాదిస్తాయని చెప్పి. అలా మనకి ఆపాదిస్తూనే ఉంటాయి అవి. మనం మన స్థలంలో పుట్ట వచ్చినట్టు మనం పెకిలించేస్తాం. పాములు తిరిగేటువంటి చోట, పాములు ఉండేటువంటి ప్రదేశంలో మనం స్థలం కొనుక్కొని అక్కడ పాము పుట్ట పెట్టిందంటే ఎంతవరకు కరెక్ట్? అంతే కదా. ఇవి మనం చేసేది తప్పుగా మనం భావించాం. ఇవన్నీ కూడా ఇవాళ మనకేం కాకపోవచ్చండి, మన తర్వాత రాని వాళ్ళకి వంశవృద్ధి కలగదు. ఇటువంటివి ఎన్నో రకాలుగా చూడటం జరిగింది. ఒక 6 సంవత్సరాల క్రితం కూడా ఈ ఒక్క క్రతువు చేసామండి మనం. చేసినప్పుడు ఒక 300 మంది వరకు మహిళలు వచ్చారు. అందులో 270 మందికి సంతానం కలిగింది. అందరి పేర్లు నా దగ్గర ఉన్నాయి. అది కూడా రేపు 26వ తారీఖు ఆ తదియకి ఖచ్చితంగా 6 సంవత్సరాలు పూర్తవుతుంది. గత కొంతకాలంగా మనకు ప్రతి కాలు వినేటువంటి కాలంతా కూడా సంతానం 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 ఉంటుంటే, అరే ప్రతి ఒక్క మనిషికి అన్ని భగవంతుడు ఇస్తున్నాడు, ఇదొక్కటే స్వయంకృతంగా చేసుకుంటున్నారు. స్వయంకృత అపరాధంగా ఇదొక్కటే సంతానం లేకుండా చేసుకుంటున్నారు అని చెప్పి ఇప్పటికి ఎంతకాలం 6 సంవత్సరాలు ఆ రోజు నాటికి పూర్తవుతుంది. 270 మందికి ఆ సంతాన ప్రాప్తి కలిగింది అంటే మరి వాళ్ళందరూ కూడా చక్కగా అందరూ వచ్చి నిలబడి ఉన్నారు కదా అని చెప్పి అదే క్రతువులు మళ్ళీ నిర్వహిస్తున్నానండి. అక్కడ వచ్చి ఆ ప్రసాదం తీసుకున్న ప్రతి వ్యక్తికి కూడా ఒక నాగ పడిగ మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ పడిగను ఇంట్లో పెట్టుకొని మంగళవారము, ఆదివారము ఒక మంత్రం ఇస్తా, దాంతో అభిషేకం చేసుకుని ఆ పాలని తీర్థంగా తీసుకోవటము. అదే మంగళవారం, ఆదివారం రోజు నాడు బియ్య పిండి, పంచదార కలిపి ఒక ఏదైనా పుట్టలు ఉంటే పుట్ట చుట్టూదా చల్లి రావడం. 7 మంగళవారాలు 7 ఆదివారాలు అట్లా చేసుకోగలిగితే 40 నుంచి 120 రూపాయలు ఖచ్చితంగా గర్భం ధరిస్తారండి. అటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ దోషాలకు యో దోష సమదని తద్దోష, ఈ దోషాలకి ప్రాయశ్చిత్తం ఏంటి, అసలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది మూలం నుంచి, అంటే ఈ విషయాన్ని సమూలంగా నేను ఆ గ్రంథాలు తీసి చదివినట్టుగా దాని విధానం చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఇక్కడ నేను కూర్చుంటే కనీసం 5 గంటలు చెప్పచ్చండి. 5 గంటలు నేను చెప్పిన 5 గంటలు సేపు కూర్చొని వినలేరు, అసలు ఏం చెబుతున్నారని వినలేరు. 10 నిమిషాలకి 15 నిమిషాలకి వామ్మో ఇంకేం వింటానులే అనుకునే రకాలు. 5 గంటల సేపు చెప్పినా ఇంకా అవ్వదు పూర్తిగా, ఇప్పటికీ కూడా క్లుప్తంగా కొంచెం 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 కట్ చేసి మనం చెప్పాల్సి వస్తుంది. అంతటి పూర్వ విషయాలన్నీ కూడా నేను దీని గురించి తెలుసుకొని పూర్వం చేసిన దాని అనుభవంలోకి తీసుకొని మళ్ళీ ఒక్కసారి ఒక్క ప్రయోగం కనుక చేసినట్లయితే అందరూ కూడా స్త్రీమూర్తులందరూ కూడా ఆ మాతృత్వాన్ని చూసి
ఆనందపడతారన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క సంకల్పం చేయడం జరిగిందండి 26వ తారీఖు. నిజంగా సార్ ఈ సంకల్పం చాలా విజయవంతం కావాలని, ఇప్పుడు ఎవరైతే సంతానం లేమితో బాధపడుతున్నారో వాళ్ళందరికీ చక్కటి సంతానం కలగాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను మీ ముఖేష్, సైనింగ్ అప్.